సంతోషంతోనో ఆనందంతోనో ఈ యొక్క శుభవార్త మీ వీధిలోకి అలాగే మీకు వినపడేటప్పుడు మా యొక్క బ్రదర్స్ ఎంతో సంతోషంతో పాటలు పాడుతూ మీ వద్దకు వచ్చి ఉన్నాం. ప్రేమైన సహోదరుడా సహోదరి, ఈ యొక్క శుభవార్తకు అర్థం ఏమి అంటే, మా వాళ్ళు పాడుతూ ఉన్నారు పాట, చాటు లేనిది యేసుని రక్తము అని. అవును ప్రియుడా, ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము ఈ రీతిగా తెలియజేస్తున్నది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. కారణమేమనగా భేదము ఏ విషయంలో లేదు. ఒకసారి గమనించండి, ఈ యొక్క భూలోకంలో కుల భేదాలు ఉన్నాయి, వర్గ భేదాలు ఉన్నాయి, రంగు భేదాలు ఉన్నాయి, మత భేదాలు ఉన్నాయి. అమెరికా వారని, ఇంగ్లాండ్ వారని, లేక అనేక ప్రాంతాల వారని భేద వర్గాలు కలవగాని, అయితే పాపము జరిగించే విషయములలో చిన్నవారు లేరు, పెద్దవారు లేరు, ముసలివారు లేరు. ఈ రీతిగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్నది. ఏ భేదమును లేదు అంటే, చిన్నవారు మొదలుకొని ముసలివారి వరకు అందరూ కూడా పాపం చేసి దేవుడు మానవుల కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములు పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. కారణమేననగా దేవుడు మానవులను ప్రేమించి ఆశీర్వదించాలని, ఐశ్వర్యం ఇవ్వాలని, ఆనందపరచాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించి సమస్త మానవుల కొరకు ఆయన ఆకాశమునికి భూమికి మయాన 3 మేకల మీద వేలాడుచున్నాడు. కారణమేమనగా ఆయన దేవాతి దేవుడై ఉండి, పరిశుద్ధుడై ఉండి, పాపము లేని వ్యక్తి అయి ఉండి, ఆయన రక్తములో ఏమాత్రము పాపము లేదండి. తప్పిపోయిన వారిని కడుగుటకు, పాడైపోయిన వారికి సరిచేటకు, పరలోకమును వీడి, సింహాసనమును వీడి, దూతలను విడిచిపెట్టి మానవులుగా రక్త మాంసాలు ధరించుకుని ఈ లోకంలోకి వచ్చి పాడైపోయిన మానవుడికి మార్గదర్శినిగా ఆయనున్నాడు. కారణం ఏంటంటే, ఓ ప్రియుడా సహోదరి సహోదర, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీవు ఎరగకపోతే, ఆయన ప్రేమ నీకు తెలియకపోతే, ఈ సాయంకాల సమయంలో చాటిస్తున్నాం. ఏమనంటే, చాటి లేనిది ఆయన రక్తము నిన్ను సరిచేయటానికి, చాటి లేనిది ఆయన రక్తము నిన్ను కడుగుటకు. ఎటువంటి కలమరులు ఉన్నామో, నా జీవితం ఇంతేనని నీవు అనుకుంటున్నామేమో, నేను ఇంత ఘోర పాపిని, ఎవరు నన్ను క్షమిస్తారు? ఒకవేళ ప్రియుడ సహోదరుల సహోదరి, ఒకవేళ బంధువులు క్షమించపోవచ్చు, కన్నవారు క్షమించపోవచ్చు, నీ ఇంటి వారు నిన్ను క్షమించపోవచ్చు, నీ గ్రామస్తులు నిన్ను ఏలివేయచ్చు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నాడు, ఆయన నీ కొరకు ఈ లోకమునకు వచ్చాడు. ఆయన నీ పాపములు క్షమించుటకు ఈ లోకమునకు వచ్చి మరణించిన దేవుడు. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని, నీ కుటుంబాన్ని దీవించాలని, నిత్య రాజ్యములను సిద్ధపరచాలని ఈ సాయంకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే, ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే, నీకును నీ ఇంటి వారికిను గొప్ప రక్షణ, గొప్ప సంతోషము, ఆనందము. అట్లు కాకపోతే ప్రియ సహోదరుడా, నరకము అంటే వేదనకర స్థలం ఉంది. ఇంతేలే జీవితం, ఇంతేలే కాలం, ఇంతేలేని కాలం వెళ్ళిపోస్తే ఒక దినము, అనుకోని దినము, ఆ యొక్క దినముని ఎదురుగుండా నిలబడినప్పుడు లేఖనాలు తెలియజేస్తున్నాయి, సూర్యచంద్రునికి చీకట కర్మకమునిపే, నక్షత్రములు లేకమునిపే, భూమికి చీకట కర్మ ముందుకే, ఆ దినము నీ ముందుకు రాకమునిపే సృష్టికర్తను నువ్వు ఎరుగుమని లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి నీతో ప్రేమతో ప్రకటిస్తున్నాం, ప్రేమతో అవమానిస్తున్నాం. ఏ భేదము లేదు, అందరూ కూడా
మార్గము తొలగిపోయారు. దేవుని మార్గం తొలగిపోయిన వారే. అయితే ఆ మార్గంలోకి నడిపించుటకు కాపరిగాను, దేవుడుగాను, బోధకుడుగాను ఈ లోకంలోకి వచ్చిన దేవుడున్నాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. నీ పాపములు కడగాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆశీర్వాదాలను ఇష్టపడుతున్నాడు. ఒకవేళ హృదయంలో నెమ్మది లేదా, సంతోషము లేదా, ఆనందము లేదా, కన్నవారే నిన్ను బాధిస్తున్నారా? ప్రియమైన సహోదరి, దేవుడున్నాడు. నీకు రూపం ఇచ్చిన దేవుడు, నీకు అవయములు ఇచ్చిన దేవుడు, తల్లి గర్భములో ఉత్పత్త చేసిన దేవుడు ఈ సాయంకాల సమయంలో నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీ సన్నిధికి, ఆయన నీ హృదయంలో చేర్చుకుంటే, ఆయన నీ యందు నీ శ్వాసం ఉంచితే, నీ వ్యక్తి వంటి కలవరంలో ఉన్నా కానీ ఆయన నీతో వచ్చి, లేఖనాలు తెలియజేస్తున్నాయి, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి అతనితో నేను భోజనం చేస్తానన్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరా, నువ్వు ఒకవేళ ఏ స్థితిలో ఉన్నావో ఎరగము, నేను ఎరగను. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనను అంగీకరించినట్లయితే నీకు గొప్ప మేలు, సంతోషము, ఆనందం ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు ప్రభు దీవించును గాక. ఈ మాటలను విన్నా నీవు మరి నీ కొరకు ప్రార్థన చేసి ముందుకు కొనసాగి వెళుతాం. ప్రార్థన. మా తండ్రి, నమ్మకమైన మా దేవ, ఈ బంగారు పాదములకు వందనం, స్తోత్రం తండ్రి. ఈ సాయంకాల సమయం మరొకసారి మీ పాద తండ్రికి రాగలుటకు పిలిచిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనం, స్తోత్రం తండ్రి. దయల తండ్రి, సాయంకాలం సువార్త నిమిత్తం నాయన బయలుదేరి నేను వెళుతున్నాం. మీరు సహాయం చేయండి. చెప్పే మాటల్లో లోతైన కార్యం జరిపించండి. నిజమైన దేవుడు యేసు ప్రభువునే అని అంగీకరించి నీ మార్గంలోకి రాగలుపు పురుకొల్పండి, సహాయం చేయండి. ముందుగా వెళ్తున్నాం. అయినా మీ దేవదూతలు పంపి రోడ్డు మొత్తం సరళం చేయమని, తిరిగి నాయన ఆది నుంచి అంతవరకు నాయన మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చెప్పండి ప్రభువైన యేసుక్రీస్తు వారికి.